బీసీల సంక్షేమంపై టీడీపీ సర్కారుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు. బీసీల కోసం ఏటా 10,000 కోట్లు కేటాయిస్తామని గతంలో చెప్పిన బాబు ఆ లెక్కన 3 ఏళ్లలో 30,000 కోట్లు ఖర్చు చేయాలన్నారు. అయితే ఆచరణలో ఇప్పటివరకు 5,500 కోట్లకు మించి ఖర్చు చేయలేదన్నారు. 2 ఏళ్లలో ఒక్క మత్స్యకార కుటుంబానైనా ప్రభుత్వం బాగు చేసిందా అని ధర్మాన ప్రశ్నించారు. ఈ 3 సంవత్సరాలు కలుపుకుంటే మీరు ఎన్నికల ముందు చెప్పినటువంటి మాట ప్రకారం 3 పదుల 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ మీరు దాంట్లో స్పష్టంగా 5,500 కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టినట్టుగా కనిపించడం లేదు ఇప్పటి వరకు. చంద్రబాబు గారు బ్యాక్వర్డ్ క్లాసుల కోసం ఎప్పటికప్పుడే తీయని కబుర్లు మాట్లాడుతూ ఉంటారు. వారిని మోసగించే ప్రయత్నం చేయడానికే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పూలే జయంతిలో గొప్పగా ఒక ప్రసంగం చేయడం వల్ల బీసీలకు ఒరిగేది ఏమి ఉండదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. తెగింపుతో మీరు బడ్జెట్ కేటాయింపులు చేసి ఖర్చు పెట్టి వారి అవసరాలను తీర్చి వారి జీవన ప్రమాణాలు పెంచడానికి మీరు ప్రయత్నం చేయడం లేదన్నది ఇప్పటికైనా మీరు గమనించారా అని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుంది. ఇది ఎంతకాలం ఇట్లాగ మోసగించడం మంచిది కాదని మనం చేస్తున్నాం. మత్స్యకారులకి ఖర్చు పెట్టినట్టుగా చూపిస్తారు, కానీ పెద్ద పెట్టుబడిదారులైనటువంటి ఫామ్ కల్చర్ని, ఫిష్ కల్చర్ని చేస్తున్నటువంటి వారికి ఆ డబ్బంతా పంపిణీ చేసే పని చేస్తూ ఉంటారు. తీర ప్రాంతంలో నిజంగా దుర్భరమైనటువంటి జీవితాలు అనుభవిస్తున్నటువంటి మత్స్యకారులు మీరు చేసిన ఏ ప్రయత్నం వల్లైనా ఒక కుటుంబం బాగుపడినట్టు మీరు చెప్పగలరా?